బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రవల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇదసలు పరిపాలనేనా? ఇటువంటి అరాచక పాలన నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికైతే కన్నీళ్లు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఇక నేను రాజకీయాలలో ఉండను, నేను వెళ్లిపోతాను అంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన గతంలో ఉన్న పాలనను గుర్తు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇటువంటి పాలన నేను ఏనాడు చూడలేదు, ఇది పాలన అరాచకమా అంటూ కూడా ఆయన నిలదీశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రవల్లి దయాకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో ఎర్రవల్లి దయాకర్ రావును పిఎస్కు తరలించారు పోలీసులు. దీనిలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఎర్రవల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా చర్చించారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పనిచేస్తుంది అని, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు అని అన్నారు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది అని, నన్ను నా భార్యను ఎందుకు అరెస్ట్ చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగాయి. బీఆర్ఎస్ 9 వార్డులుగా కైవసం చేసుకోగా కాంగ్రెస్ 7 వార్డులను దక్కించుకుంది. ఇక బీజేపీ కానీ ఇతరులు కానీ విజయం సాధించలేదు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు ఖాయమైపోయింది. ఈ తరుణంలోనే చివరి నిమిషంలో ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సమీకరణాలన్నీ హఠాత్తుగా మారిపోయాయి. బీఆర్ఎస్ కు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ లోకి వెళ్లడంతో పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలోనే చైర్మన్ పీఠం చేజారిపోవడంతో ఎర్రవల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తొర్రూరు మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లో ఎర్రవల్లి దయాకర్ రావును మున్సిపాలిటీకి అనుమతించలేదు పోలీసులు. ఇక ఎర్రవల్లిని అనుమతించకపోవడంతో రోడ్డుపైన బైఠాయించిన ఎర్రవల్లి దయాకర్ రావు ధర్నా చేశారు. ఆపై ఎర్రవల్లి దయాకర్ రావును అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లాఠీ చార్జ్ వంటి ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసలు ఇటువంటి పరిపాలన ఏంటి అంటూ కూడా నిలదీశారు. ఒక సీనియర్ నాయకుడు, 45 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న ఒక నాయకుడు ఇలా భావోద్వేగానికి గురవడం పట్ల బీఆర్ఎస్ నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కూడా అరాచక పాలనే అన్నారు. ఒక మంత్రిగా చేసిన నాయకుడు ఇలా ఆవేదన వ్యక్తం చేయటం ఏంటి? మున్సిపల్ కౌన్సిలర్ సీటు కోసం సంబంధించి, మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి కూడా ఇంత భావోద్వేగానికి గురవుతున్నారు అంటే దీని వెనుక ఎంతటి ఇబ్బందికర వాతావరణం తలెత్తి ఉంటుంది అని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే ఈరోజు తొర్రూరులో జరిగిన ఘటన రాజకీయ చరిత్రలోనే నిలిచిపోతుంది అని, ఇటువంటి సంఘటనలు పునరావృతం అవడం అనేది కని విని ఎరుగని దృశ్యం అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే రాజకీయాల్లో హఠాత్తుగా సమీకరణాలు మారిపోవడం, ఒక రాత్రిలోనే నిర్ణయాలు మారటం అనేది ఈ రోజు కొత్తగా జరిగేది కాదు. ఇటీవల చాలా సందర్భాల్లో కూడా జరిగాయి. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ప్రవర్తించింది. కేవలం అధికారాన్ని గురించి మాత్రమే ఆలోచించింది. మిగతా సమీకరణాలన్నీ పక్కనే ఉంచి ఆకర్షణకు లోనయ్యే విధంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ని లోబరుచుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది అని మరికొంతమంది విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే ఈ తొర్రూరులో జరిగిన నాటకీయ పరిణామం అనేది రాజకీయ వేదికలో ఒక గుణపాఠంగా ఉంటుంది, ఒక లెసన్గానే ఉంటుంది తప్పితే ఇది ఎవరి స్వార్థపూరితం కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి అవకాశం ఉంటే వారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అక్కడ బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా రాజకీయ సమీకరణాలు ఈ విధంగానే మారుతాయి అంటూ కూడా మరికొంతమంది నాయకులు చెప్తున్నారు. మొత్తానికైతే జరిగిన పరిణామానికి దయాకర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక రాజకీయాలలో నేను ఉండలేను, తట్టుకోలేను అంటూ కూడా ఆయన వెక్కి వెక్కి వేడ్చారు. కష్టపడ్డారండి, మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏదైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది దౌర్జన్యం? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసేది రోజు. జై తెలంగాణ. కార్యకర్తలు